క్వశ్చన్ ఉంది, ప్లీజ్ కొంచెం మీడియా. సో నెక్స్ట్ వీ హ్యావ్ ఏ Q&A సెషన్. రిలీజ్ చేయాలనుకుంటున్నాను. సో దీనికి స్పాన్ పెరుగుతుంది అండ్ అట్ ద సేమ్ టైం ఎఫర్ట్ కూడా అలానే ఉంటుంది. అండ్ క్వాలిటీ వైజ్ కావచ్చు, లేకపోతే కంటెంట్ వైజ్ కావచ్చు. ఓటీటీ కూడా ఇప్పుడు కొంచెం స్ట్రిక్ట్ అయింది రూల్స్ కానీ ఏదైనా సరే. సో ఎవరినైనా అప్రోచ్ అయ్యి ఉన్నారా అసలు? అవునండి, టాక్స్ ఆర్ బీయింగ్ గోయింగ్ ఆన్. స్ట్రిక్ట్ నేను ఎప్పుడు కూడా షార్ట్ ఫిలిం కూడా క్వాలిటీ పారామీటర్స్తోనే చేశానండి. మీరు చూస్తే ఎప్పుడు కూడా నేను కాంప్రమైజ్ కాలే. నేను షార్ట్ ఫిలిం వేరేగా, సినిమా వేరేగా చేయలేదు. షార్ట్ ఫిలిమ్స్ కూడా నేను సినిమా స్టాండర్డ్స్తోనే చేశాను. అండ్ మోర్ ఓవర్ ఇంతకుముందు లవ్ యూ టూ ఆన్ పార్ విత్ నెట్ఫ్లిక్స్ క్వాలిటీ అన్నీ మేము ఎంక్వైరీ చేసాము. ఐ హ్యావ్ దట్ యునో వాట్ దే లుక్ ఫర్, టెక్నికల్లీ వాళ్ళు ఏం చూస్తారు అనేది తెలుసు. ఇట్ ఈస్ కంప్లీట్లీ ఆన్ పార్. ఏ మాత్రం కూడా ఓటీటీ స్టాండర్డ్స్కి తగ్గకుండా ఉంటుంది. వదలట్లేదు. కైండ్ ఆఫ్ రేప్ సీన్స్ ఉన్నాయి, బయట సొసైటీలో జరుగుతున్నాయని చెప్పారు. సో ఆ వేలో ఏమన్నా మూవీలో ఉంటుందా? అవును సార్, ఉంటుంది. బట్ ఏంటంటే రేప్స్ జరుగుతున్నాయి అది కాదండి కాన్సెప్ట్. ఒక అమ్మాయి ఒక వల్నరబుల్ సిచ్యుయేషన్లోకి కాన్ఫిడెంట్గా, అంటే ఐఎమ్ వెల్ సెక్యూర్డ్, నాకు ఎవరు ఏం చేసేది లేదు అని ఒక ప్రొటెక్టివ్ షీల్డ్ నుంచి ఒక అన్ప్రొటెక్టెడ్ ఎన్వైరన్మెంట్లోకి వెళ్ళాక తను పడే కష్టం, తను లాక్ అయ్యి తన సర్వైవల్ డ్రామా ఇదంతా అండి. ఇట్స్ నాట్ లైక్ రేపిస్తున్నారు, రేపులు చేస్తున్నారు, అది కాదు. ఆన్ కాంట్రరీ, అమ్మాయిలు ఒక అన్ప్రొటెక్టెడ్ ఎన్వైరన్మెంట్లోకి ఎలా వెళ్తున్నారు, వాళ్ళు జస్ట్ థింకింగ్ దట్ దే ఆర్ ఫ్రీ టు గో ఎనీవేర్, అది జాగ్రత్తగా ఉండాల్సిన సిచ్యువేషన్, వాళ్ళు వెళ్తే ఫేస్ చేసే డిఫికల్టీస్, దాన్ని హైలైట్ చేయడం జరిగిందండి. అఫ్ కోర్స్ రేప్ నేపథ్యం ఉన్నా సరే ఇట్స్ నాట్ లైక్ అంత భయపడే విధంగా మెచ్యూర్ విజువల్స్ ఉండవు. చాలా క్రియేటివ్గా చేసాం, చాలా సాఫ్ట్గా చేసాం. అంత డిస్టర్బింగ్ విజువల్స్ అయితే ఉండదు, బట్ మీనింగ్ఫుల్ విజువల్స్ ఉంటాయండి. ఇది ఆ గ్యాంగ్ రేప్ 3 తీశారు. ఓకే, ప్రజెంట్ సిచ్యువేషన్స్లో అబ్బాయిల మీద ఎక్కువ మర్డర్స్ జరుగుతున్నాయి. అవును సార్. కుక్కర్ మర్డర్ అని, అదేదో చంపేసి రమ్ములో పెట్టారు, ఇంకేదో సెల్ఫీ మర్డర్ అని, ఇలా అంటే ఇలా మర్డర్స్ జరుగుతున్నాయి. ఇలాంటి వాటి మీద ఏమైనా సినిమాలు తీసేది వీలుందా? సార్ కరెక్ట్ పర్సన్ అడిగారు. అంటే ఈ మధ్య నేను చాలా పోస్టులు కూడా పెడుతున్నాను. కాకపోతే వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఏంటంటే, ఇంతకాలం మమ్మల్ని చంపేశారు కదా, కొంతకాలం మీరు చావలేరా అంటున్నారండి. ఐ డోంట్ నో వెదర్ ఇట్ ఈస్ రియల్లీ సేలబుల్ ఆర్గ్యుమెంట్ ఆర్ నాట్. అది ఎంతవరకు కరెక్ట్ అండి? ఇంత పూర్వం ఎవరో చంపేశారంట అమ్మాయిల్ని, ఇప్పుడు మనం చచ్చేటర్న్ అంట. అది దట్స్ హౌ మోస్ట్ ఆఫ్ ద ఫెమినిస్ట్ ఆర్గ్యూ. అటువంటి కాన్సెప్ట్తో, అంటే మన దౌర్భాగ్యం ఏంటంటే అలాంటి కాన్సెప్ట్ చేసినా సేల్ అవ్వదండి. అమ్మాయిలకి అన్యాయం జరిగిపోయింది, ఇవి సేల్ అవుతాయి తప్ప అబ్బాయిలకు జరిగే అన్యాయాల పైన చేస్తే కాన్సెప్ట్ సేల్ అవ్వదు, ఏ ప్రొడ్యూసర్ చేయడానికి ముందుకు రాడు. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు బ్యాచులర్స్ భయపడుతున్నారు పెళ్లిళ్ళు చేసుకోవడానికి. భయపడాలంటే హనీమూన్ మర్డర్ జరిగింది, ఇంకొన్ని మర్డర్స్ జరుగుతున్నాయి. సార్ ఖచ్చితంగా భయపడాల్సిన సిచ్యువేషనే. నేను ధైర్యం తెచ్చుకుని పెళ్ళిళ్ళు చేసుకోండి అని అనను. భయపడి ఉంటేనే కొన్ని జనరేషన్స్ మ్యారేజ్ అనేది బాయ్కాట్ చేస్తేనే మంచిది. ఐ డోంట్ సజెస్ట్ ఎనీవన్. టిల్లులో డైలాగ్ ఉంటే చూసారా, అమ్మర్స్ ఉంటే అమ్మాయిలు లేరు, అమ్మేసే అమ్మాయిలు ఉన్నారని. కరెక్ట్. భయపడి ఉండి జాగ్రత్తగా ఉండి కొన్ని రోజులు హ్యాపీగా ఉండటం బెస్ట్ అని నేను సజెస్ట్ చేస్తాను. హీరోయిన్ గారు కొంతకాలం వరకు రాంగ్ థింకింగ్లోనే వెళ్దామండి, పర్లేదు, మన కన్వీనియన్స్. ఇప్పుడు అదే రైట్ థింక్ అనుకుంటా. సో హీరోయిన్ గారు, అంటే ఇందాక ఒక అమ్మాయి చెప్పారు స్టోరీ రిజెక్ట్ చేశాను ఇలాని, అంటే చాలా బోల్డ్గా ఉంది, రిజెక్ట్ చేశారని అన్నారు. బట్ మీరు యాక్సెప్ట్ చేయడానికి రీజన్ ఏంటి, అండ్ మీకు కనెక్ట్ అయిన పాయింట్ ఏంటి? మీ పేరు ఏంటండి? రాజేష్ అండి. రాజేష్ గారు, యాజ్ అన్ యాక్టర్ ఐ వాంటెడ్ టు డూ ఎవ్రీ క్యారెక్టర్. సో నేను ఇండస్ట్రీలో ఉన్నంత వరకు
it's my dream to cover all the characters, no matter what it is. So అందుకే నేను యాక్సెప్ట్ చేశాను. అండ్ డెఫినెట్లీ కనెక్ట్ అయిన పాయింట్ ఉంది కాబట్టి యాక్సెప్ట్ చేశాను. అదేంటంటే ఐ డోంట్ నో, ఐ కాంట్ సే దాట్. ఇట్స్ ఐ వాంటెడ్ టు డూ దిస్ బికాజ్ దేర్ ఇస్ సంథింగ్, అది మూవీ చూసాక మీకు తెలుస్తుంది. డైరెక్టర్ గారు, ట్రైలర్ చాలా బాగుంది యాక్చువల్లీ. అంటే గ్యాంగ్ రేప్ అన్నారు కానీ హియర్ సార్, హియర్ చెప్పండి. సో అంటే ట్రైలర్లో చూసుకుంటే ఎక్కడ మనకు గ్యాంగ్ రేప్ అలా కనిపించలేదు. ఇదే డ్రగ్స్కి సంబంధించి ఆ కైండ్ ఆఫ్లో అనిపిస్తుంది అనమాట. సో ఏంటి ఆ గ్యాంగ్ రేప్ అనడానికి ఆ స్టోరీకి రిలేటెడ్ ఏంటి? సార్ మొదటి నుంచి కూడా ఇది గ్యాంగ్ రేప్ కాదండి, క్లియర్గా ఆ గ్యాంగ్ రేపు టుమారో నెక్స్ట్ డే. దీని పేరు కొంచెం ట్రిక్కీగా పెట్టాము. గ్యాంగ్ రేప్ నేపథ్యం ఉన్నా సరే దట్ స్టోరీ హ్యాస్ నెవర్ బీన్ అబౌట్ గ్యాంగ్ రేప్. ఫస్ట్ పార్ట్లో కూడా ఒక గ్యాంగ్ రేప్ అటెంప్ట్ ఉంటుంది, కానీ స్టోరీ ఏంటంటే ఆ అటెంప్ట్ చేసిన గ్యాంగ్ నెక్స్ట్ డే ఆ అమ్మాయికి ఏ విధంగా వాళ్ళలో పరివర్తన చెంది ఎలా హెల్ప్ చేశారు, ఏ విధంగా సహాయపడ్డారు, ఆ గ్యాంగ్ రేపు ఆ అమ్మాయి కోసం ఏం చేశారు అనేది రియలైజేషన్ స్టోరీ. అలానే నెక్స్ట్ పార్ట్ కూడా ఆ గ్యాంగ్ వాళ్ళే కిడ్నాప్ చేసిన అమ్మాయిని నెక్స్ట్ డే ఆ అమ్మాయికి ఏ విధంగా సహాయపడ్డారు. ఇది కూడా ఈ గ్యాంగ్ రేపు ఎలాంటి సిచ్యువేషన్ని ఫేస్ చేశారు, ఎలాంటి పనిష్మెంట్ని ఫేస్ చేశారు అనేది టైటిల్ మీనింగ్ అండి. ఇట్స్ నాట్ ఆ గ్యాంగ్ రేప్ కాదు, ఆ గ్యాంగ్ రేపు, REPU. డైరెక్టర్ గారు, ఇప్పుడు ఆలు మారుస్తూ వచ్చారు. అంటే 1, 2, 3లో పైన అక్కడేమో ఆ రాశారు, ఇక్కడేమో ఏ రాశారు, ఇక్కడేమో దీనికి అసలు మీనింగ్ ఏంటండి? ఆ అమ్మాయి అంటే ఈ స్టోరీలో ఇందాక మీరు చూసే ఉంటారు ట్రైలర్లో, అమ్మాయి షీజ్ అ కాల్ గర్ల్ విచ్ ట్రేడ్స్ హర్ బాడీ ఫర్ మనీ. సో అలా సింబాలిక్గా పెట్టాము. డబ్బుల కోసం తనని అవైలబుల్గా పెట్టిన ఒక క్యారెక్టర్, కాల్ గర్ల్ క్యారెక్టర్ అనొచ్చు. సో దానికోసం సింబాలిక్గా పెట్టామండి. సందీప్ గారు, అంటే రిజెక్ట్ చేశారు, ఓకే. ఈ 3కి మీ సపోర్ట్ ఏ విధంగా ఇచ్చారు? అంటే నాకు తెలిసి అయితే 3కి ఫస్ట్ యోగి అందరూ ఫ్రెండ్స్ అండి. సపోర్ట్ అంటే లైక్ ఫైనాన్షియల్గా అదేం చేయలేదు. ఇప్పుడు ఇది ఈవెంట్కి రావడమే నా సపోర్ట్, అంతే, అంతకు మించి ఇంకేం లేదు. దట్ ఈస్ వాట్ లైక్ తనకి ఇచ్చే నేను బెస్ట్ సపోర్ట్. అండ్ వాళ్ళు ఆబ్వియస్గా వాళ్ళు ఏమున్నా కూడా ఐ విల్ షేర్ ఇట్ ఆన్ మై ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్, యూట్యూబ్, ఎవ్రీవేర్. నాక్సియస్ నాక్స్ గారు, ప్రొడ్యూసర్ గారు, సార్ ఇది అంటే నార్మల్గా దీంట్లో హీరో కన్నా మీరే కొంచెం సైకోలా కనిపిస్తున్నారు. గజనీ సినిమాలో సంజయ్ రావు. అదే ఆ విషయం ఇప్పుడు అందరూ ముందు చెప్పారు, భయ్య ఈ డైరెక్టర్ సాఫ్ట్ కనపడతాడు, అంత సాఫ్ట్ కాదన్నారు. 4 సంవత్సరాల నుంచి చూస్తున్నా, ఏముందిలే అనుకున్నాను. అది నా క్యారెక్టర్ కాదు, ప్యూర్లీ డైరెక్టర్ విజను. అదంతా డైరెక్టర్ అండి. సినిమా అంటేనే డైరెక్టర్, క్యారెక్టర్లు కావు. అది ఆట సందీప్ అన్న. హాయ్ భయ్య, బాగున్నారా? బాగున్నాను అన్న. అన్న మీ నుంచి నెక్స్ట్ ఇంకా మంచి మాస్ మూవీ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు డ్యాన్స్తో కలిపి? అంటే మామూలుగా కొరియోగ్రఫీ అయితే చేస్తున్నాను ఇప్పుడు. అంటే మీరు హీరోగా తెలీదు నాకు. అంటే ఇప్పుడు మామూలుగా ఏదైనా మంచి వస్తే కనుక చేస్తున్నా, అంటే నేను చేయగలిగే బార్డర్లో ఉంటే చేస్తున్నాను. అపార్ట్ ఫ్రమ్ దట్ అయితే కొరియోగ్రాఫర్గా కొంచెం ఒక మంచి సినిమాలో ఒక 4-5 లైన్ టార్గెట్ పెట్టుకున్నా. యాజ్ ఆఫ్ నౌ వైజయంతి మూవీస్ నడుస్తుంది ఇప్పుడు నాకు. సో అది కంప్లీట్ అయిపోయింది అండ్ ఇంకొక 2 సినిమాలు రిలీజ్కి ఉన్నాయి. ఇది అయిపోతే ఇక నెక్స్ట్ కమింగ్ అప్ ఒక మంచి ఏమన్నా వస్తే కనుక తప్పకుండా చేస్తాను. యాక్చువల్లీ యోగికి నాకు ఒక మంచి ప్రాజెక్ట్ అంటే ఒక స్టోరీ డిస్కషన్ ఉంది మా ఇద్దరికి. సో డోంట్ నో అది ఎంతవరకు వెళ్తుంది ఏంటి అనేది ఒక ప్రొడ్యూసర్తో డిస్కషన్ జరుగుతూ ఉన్నది. జరిగితే వెల్ అండ్ గుడ్ అట్లా. ఓకే, థ్యాంక్ యూ అన్న. హాయ్ అండి, దిస్ ఇస్ రాణి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా బోల్డ్ కంటెంట్ చెప్పేటప్పుడు నిజంగానే అందులో ఒక మెసేజ్ ఉంటుంది, మెసేజ్ ఓరియంటెడ్ మూవీ అయ్యే ఉంటుంది. బట్ ఆడియన్స్ అనేవాళ్ళు ఈ బోల్డ్ కంటెంట్ని ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారు అని మీరు అనుకుంటున్నారు? బోల్డ్ ఈజ్ సేయింగ్ ట్రూత్ కదండి, భయపడకుండా మొహమాట పడకుండా నిజాన్ని చూపించడం. దట్స్ వాట్ బోల్డ్ మీన్స్. అది ఇప్పుడు ఈ జనరేషన్ యాక్సెప్ట్ చేసే వేవ్ లెంత్లోనే ఉన్నారని నా గట్టి నమ్మకం. ఏదో అంటే ఏదో లేని ఎమోషన్స్ని, కుదరని మొరాలిటీస్ని చూపించే కంటే
రియాలిటీని నలుగురి మధ్యలో ఏం జరుగుతుంది, నా చుట్టూ ఏం జరుగుతుంది అది చూపిస్తేనే నచ్చుతుంది ఇప్పుడు జనరేషన్ కని నా గట్టి నమ్మకం. ఎస్, రియాలిటీని యాక్సెప్ట్ చేస్తాము ప్రతి ఒక్కరము. బట్ మీరు ఇంతకు ముందు అన్నట్లు రాంగ్ థింకింగ్ అన్నది కరెక్ట్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ పక్కనే ఉన్నారు ఆటా సందీప్, ఇన్స్పిరేషనల్ కపుల్ అనమాట. వాళ్ళు రీల్స్ చూసుకున్నట్లయితే వాళ్ళిద్దరు మధ్య ఆ ప్రేమ అది కూడా కనిపిస్తుంది. సో ఆ రాంగ్ థింకింగ్ అని తీసేయండి. అతని క్వశ్చన్కి నేను కంటిన్యూషన్ నేను చేస్తాను. చెప్పిన స్టేట్మెంట్ ఇంతకు ముందు సోలో బాయ్స్ ప్రెస్ మీట్లో ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ నేను కాపీ పేస్ట్ చేశాను. పెళ్లి చేసుకోకూడదు అని, పెళ్లి చేసుకోవద్దు. నేనేమంటానంటే ఆ ఆలోచించే లోపల సమయం గడిచిపోద్దని నేను అంటాను. ఇప్పుడు పెళ్లి జరిగేటప్పుడు బేసిక్గా అవతల సైడు మేమిద్దరం ప్రేమించి పెళ్లి చేసుకున్నా, మా ఇంటి సైడ్ వాళ్ళ ఇంటి సైడ్ కూడా నా గురించి బ్యాక్గ్రౌండ్ అంతా తీస్తారు. వాళ్ళ సైడ్ మనం కూడా తెలియకుండా మన పేరెంట్స్ చేస్తారు అవి. సో అది ఆల్రెడీ మనకి ఎగ్జిస్టింగ్ ఉంది. బట్ కొంచెం అమ్మాయిలు అబ్బాయిలు ఎవరికైనా ఇప్పుడు పెళ్లి చేసుకుంటే కనుక జస్ట్ తెలుసుకోండి వాళ్ళ గురించి పర్సనల్గా. 4 రోజులు 2 నెలలు 3 నెలలు డేటింగ్లు కాదు, మినిమం కొద్ది రోజులు వాళ్ళతో జర్నీ చేసి వాళ్ళ క్యారెక్టర్స్ తెలుసుకుని దెన్ యూ గో ఫర్ మ్యారేజ్ అని నేను అన్నా. ఓకే, నువ్వు దాన్ని మార్చి. ఇంకొకటి, ఆయన మ్యారేజ్ అయినా నా మ్యారేజ్ అయినా మా జనరేషన్ వేరే టైం లైన్లో జరిగిందండి. మనం మాట్లాడుకుంటుంది ఈ టైం లైన్ గురించి. ఇప్పుడు అది ఎక్స్పోజ్ అవుతుంది. రీసెంట్ గా జరిగిన అవర్ మ్యారేజ్, అవర్ వైఫ్స్, బికాస్ ఆ జనరేషన్ వేరు, మా టైం వేరు. ఇప్పుడు ఉన్న వాళ్ళ గురించి చెప్తున్నాం. ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇప్పుడు వాళ్ళు ఎలా ఆలోచిస్తారు. ఇప్పుడు లైన్ గా ఇన్సిడెంట్స్ అవి వచ్చినాయి కాబట్టి మీరు పర్టికులర్ గా ఫీమేల్ వర్షన్ చూస్తున్నారు. కానీ ఇంతకు ముందు వరకు ఫీమేల్సే వాళ్ళు ఎఫెక్ట్ అయిన వాళ్ళు చాలా స్టోరీస్ ఉన్నాయి కాబట్టి సో ఒకటే పాత్రలో ఒకటే వేగా ఆలోచించుకోవడం మంచిది. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ దిస్ మూవీ అండి. థ్యాంక్ యూ. ప్రొడ్యూసర్ గారు ఏదో మాట్లాడదాం అనుకుంటున్నారు. యాక్చువల్గా తను పెళ్లి చేసుకోబోయే వాళ్ళని ఆలోచించుకోమన్నాడు కానీ పెళ్లి చేసుకున్న వాళ్ళని విడిపోమని చెప్పలేదండి. వీళ్ళు ఆదర్శ జంట అండి. ఎలా కంపేర్ చేస్తారండి మీరు? అలా కాదు, మీరు చెప్పండి ప్రొడ్యూసర్ గారు, పెళ్లి చేసుకోవాలా వద్దా అంటే ఏం చెప్తారు? అది సభ్య సమాధానం చెప్పాలంటే ఎవరు వినరండి మనం చెప్పిన. మీరే పర్సనల్స్ అంతే. ఇంకా సందీప్ లాంటి వాళ్ళని చూసినప్పుడు అబ్బో నేను పెళ్లి చేసుకోవాలి. అరే నాకెందుకు ఫిట్టింగ్ పెడతారండి మీరు? కాదండి, సందీప్ లాంటి వాళ్ళ ఆదర్శ దంపతులను చూసినప్పుడు పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది. అయ్యో వాళ్ళు ఆల్వేస్ ఇన్స్పిరేషనల్ అండి. దట్ ఈస్ వాట్. సో అందరికి ఏం చెప్తానంటే జరిగే ఇన్సిడెంట్లను చూస్తూ కాదు, ఇలాంటి ఆదర్శ దంపతులను చూస్తూ అలా ఎలా ఉండాలో అని నేర్చుకొని అలా పెళ్లి చేసుకోండి, అలా చేసుకోండి అని చెప్తాను. హీరోయిన్ గారు ఇట్స్ యా. సో మూవీలో సమ్ కాల్గల్ క్యారెక్టర్ చేస్తున్నారు, సమ్ స్ట్రాంగ్ బోల్డ్ క్యారెక్టర్ అనుకోవచ్చు. సో అంటే ఇప్పుడు ఇదివరకు మనం చేసుకుంటే అనుష్క శెట్టి చేశారు, సో జ్యోతి చేశారు, ఐ మీన్ చాలా జ్యోతిలక్ష్మి మూవీలో చేశారు. సో అంటే ఆ స్ట్రాంగ్ క్యారెక్టర్ చేయాలంటే కొంచెం సంథింగ్ రీసెర్చ్ చేయాలి. సో వాళ్ళ బాడీ లాంగ్ కావచ్చు అట్లా. అంటే మీ మూవీలో మీ అబ్యూజింగ్ ఉమెన్ ఉంది, సో ఎటువంటి రీసెర్చ్ చేశారు ఈ క్యారెక్టర్ కోసం మీరు? యా డెఫినెట్లీ కొన్ని రెఫరెన్సెస్ చూస్తాను. అంటే మామూలుగా ఐ కీప్ వాచింగ్ కంటెంట్ ఓరియంటెడ్ మూవీస్ అండ్ ఆల్ కదా. సో ఆబ్వియస్లీ చూశాను. అండ్ యోగి గారు కూడా కొన్ని చెప్పారు రెఫరెన్సెస్, అండ్ కొన్ని చెప్పారు కూడా, ఎక్స్ప్లెయిన్ చేశారు కూడా. దిస్ ఇస్ వాట్ హ్యాపన్స్ అంటే ఆ కాల్ గర్ల్ వాట్ షీ ఫీల్స్ అంటే ఆమె చాలా బోల్డ్ ఉంటుంది, ఆమెకి ఏమీ ఫీలింగ్స్ ఉండదు, షీఈ్ ఓన్లీ బాదర్డ్ అబౌట్ మనీ. సో అలాంటివి. సో హీ హాస్ టోల్డ్ మీ ఇన్ డీటెయిల్స్ అనమాట. సో సీన్లో చూస్తే ఒక సీన్లో మీరు మనీని సంథింగ్ నోట్లో పెట్టుకుంటున్నారు, ఏంటిది అంటే మనీ గురించి? దేనికి? యాక్చువల్లీ మనీ గురించి ఎందుకంటే లైక్ ఎండ్ ఆఫ్ ది డే నా దగ్గర ఆ సిచ్యువేషన్లో ఏం లేదు మనీ తప్ప. సో ఐఎమ్ ఈటింగ్ మనీ టు ఫిల్ మై స్టమక్. ఓకే డైరెక్టర్గా. సో జనరల్గా సొసైటీలో రేప్ సీన్స్ జరుగుతున్నాయి, అది అవునని కాదన్నా రోజు జనరల్గా అవి ఖండిస్తాం తప్ప జరుగుతున్నాయి. కానీ ఇటువంటి థీమ్ని మీరు ఫెమిసైడ్ థీమ్ అంటారు దీన్ని, సంథింగ్ ఉమెన్ని తీసుకెళ్ళి అలా ఎలాగా చేయడం అది. సో ఇటువంటి సీన్స్ చేయడం వల్ల ఎక్స్ప్లోయిట్ అవుతుంది కదా, ఇంకా వైలెన్స్ అనేది ఎక్స్ప్లోయిట్ అవ్వచ్చు కదా. ఖచ్చితంగా నేను అదే చెప్తానండి. చాలామంది టీవీలో ఎక్కడో ఏదో జరిగితే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే దీని గురించి టీవీలో వేయలేదు, అది వేస్తే ఏమొస్తుందండి? ఒక సైకలాజికల్గా ఒకటి ఉంటుందండి, ఇన్స్పిరేషనల్ క్రైమ్ అని ఉంటుంది.
అది టీవీలో చూసి ఓహో ఈ అంటే నాలానే 10 మంది కనిపిస్తుంది అనమాట, నేను ఒక్కడనే ఆడ్ మ్యాన్ అవుట్ కాదనమాట అని అనిపించి వాళ్ళ ఇన్స్పిరేషన్ వాళ్ళ ఫీలింగ్స్కి జస్టిఫికేషన్ దొరుకుతుంది. సో ఇన్స్పిరేషన్ క్రైమ్ అంటారు. ఇప్పుడు జరుగుతున్నది కూడా అదే, ఏది హస్బెండ్స్ని మర్డర్ చేయడం. ఓహో అందరూ చేస్తున్నారు, ఇది ఏం తప్పు, అందరికి ఇలానే అనిపిస్తుంది అనమాట, అందరూ ఇలానే హెరాస్ అవుతున్నారు, సో కిల్లింగ్ కెన్ బి జస్టిఫైడ్ అని ఇన్స్పిరేషనల్ క్రైమ్స్ అనేవి జరుగుతున్నాయి. ఇది చూపించడం వల్ల నేను ఆ రేప్ని హైలైట్ చేయట్లేదండి. ప్రొటెక్టివ్గా ఎలా ఉండాలి, అమ్మాయిలు ఏం కాదులే అంటే కొన్ని సిచ్యువేషన్స్లో మేబీ పార్టీస్ కావచ్చు, ప్రైవేట్ లొకేషన్స్కి కావచ్చు, ఈ థాట్ అంటే అర్ధరాత్రులు తిరిగితేనే స్వాతంత్రం వచ్చినట్టు ఈ థాట్ నుంచి కొంచెం బయటకు వచ్చి ప్రొటెక్టివ్ ఎన్వైరన్మెంట్లో ఉండటం కరెక్ట్. అంటే మన పెద్దవాళ్ళు కానీ శ్రేయోభిలాషులు కానీ ఎందుకు ప్రొటెక్ట్ చేస్తారు, అది పొసెసివ్నెస్ కాదు, అది ప్రొటెక్ట్ చేయడం అనేది అర్థం చేసుకోవాలన్నది మనం చూపించాం. నాట్ క్రైమ్ని హైలైట్ చేయలేదు. ప్రొటెక్టివ్గా లేకపోతే ఎలాంటి సిచ్యువేషన్స్లోకి వెళ్ళే అవకాశం ఉంది అనేది హైలైట్ చేశాం. ఓకే, ఆట సందీప్ గారు. యా, సో దీంట్లో గ్యాంగ్ మూవీలో ఫస్ట్ పార్ట్ 1, 2 చేశారు కదా, 3లో వచ్చేప్పటికి రిజెక్ట్ చేశారన్నారు. సంథింగ్ అంటే అబ్యూసివ్ కంటెంట్ ఉండడం వల్లే మీరు రిజెక్ట్ చేశారా? అబ్యూజివ్ అని కాదు, ఫస్ట్ ఏంటంటే కంటెంట్ లేకంటే నార్మల్గా ఒక తను చెప్పిన లైన్ ప్రకారంగా నాకు అనిపించింది. యాక్చువల్లీ ఇది వేరేది ఉండే మా ఇద్దరికి, వేరే ఒక టాపిక్ ఉండే మా ఇద్దరి మధ్యలో, అది ఇప్పుడు చెప్పలేను నేను. సో అది చేయాలనుకున్నాం ఫస్ట్, నాకు దాని మీద ఉన్నది కంప్లీట్గా, అది దాని మీద మేము చాలా హోంవర్క్ చేసాము, చాలా మాట్లాడుకున్నాము, అది చెయ్యాలి. అండ్ ఎస్పెషల్లీ దీని దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే నాకు కొన్ని పాయింట్స్లో ఐ కాంట్ ఆ స్టెప్ ఇన్ అవ్వలేను, దానికి అది దాటి వెళ్ళలేను. సో అందుకని చెప్పేసి అక్కడ ఆగిపోయాను నేను, అంతే, అంతకు మించి టూ మచ్ ఆఫ్ అబ్యూజివ్ అని కాదు. ఇప్పుడు వాళ్ళు సినిమా ఎలా చేశారు, నేను కూడా ఇంకా సినిమా చూడలే, కానీ ట్రైలర్ చూసా. ట్రైలర్ నాకు కట్ చేసిన తర్వాత పంపించాడు, చాలా బాగుంది యోగి అని చెప్పా. కంటెంట్ వైజ్గా చాలా చాలా బాగుంది, ఎక్సలెంట్గా ఉందని చెప్పాను. ఇంకా అంతే తప్ప వేరే ఇంకా అందులో ఏదేదో ఉందని అట్లా అయితే కాదు. ఓకే, బిగ్ బాస్కి వెళ్ళే అవకాశం ఉంది, బ్రైన్ రిలీజ్ అవుతుంది కదా? లేదు, ఆల్రెడీ వెళ్ళొచ్చాను కదా బై. అంటే మళ్ళీ నెక్స్ట్ టైం అంటే యాజ్ ఆఫ్ నౌ అయితే లేదు, బట్ చెప్పలేను. బట్ ఒకటి ఏంటంటే ఐ లవ్ బిగ్ బాస్, అక్కడికి వెళ్ళి చాలా నేర్చుకున్నా, ఎలా ఉండాలో, ఎలా తినాలో. అదే మనం ఎక్కడైనా కూడా సినిమా చూసినా కూడా ఏదో ఒకటి నేర్చుకుంటాం కాబట్టి, సో అక్కడికి వెళ్ళి అయితే మాత్రం బిగ్ బాస్కి వెళ్ళి 100% చాలా చాలా వాల్యూస్ నేర్చుకున్నాను నేను.